ఏపీలో మళ్ళీ భూముల రీసర్వేని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు విజయనగరం జిల్లా ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది జిల్లా ఆర్టికల్ కాబట్టి ఆ జిల్లాకి సంబంధించి మాత్రమే ఆర్టికల్ అయితే రాశారు. విజయనగరం జిల్లాలోని ప్రతి మండలానికి కూడా ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఎంపిక చేసుకొని ఆ రెవెన్యూ గ్రామంలో రీసర్వే అనేది స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే 27 గ్రామాల్లో ఈ రీసర్వే అనేది స్టార్ట్ చేసినట్లుగా ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. ప్రతి 200-300 ఎకరాలకి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందంలో విలేజ్ సర్వేయర్, వీఆర్ఓ, వీఆర్ఏ కమిటీ కింద అయితే ఉంటారు. అంటే బృందం కింద అయితే ఉంటారు. ఆ బృందం వచ్చేసి వారికి కేటాయించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సర్వే అయితే చేయనున్నారు. ఈ రీసర్వే అనేది పూర్తి చేయడం కోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి కూడా 120 రోజులు టైం అయితే ఇచ్చారు. అంటే 4 నెలల టైం అయితే ఇచ్చారు. ఆ 4 నెలల టైంలో వారికి కేటాయించిన రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ విలేజ్‌లో రీసర్వే అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. గతంలో ఉన్నటువంటి జాయింట్ ఎల్‌పీఎం నంబర్‌ల ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ అయితే ఇక ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి, జాయింట్ ఎల్‌పీఎం నంబర్ లేకుండానే సెపరేట్‌గా ఎల్‌పీఎం నంబర్‌లయితే కేటాయిస్తారు. అలాగే ఇప్పటికే జాయింట్ ఎల్‌పీఎం నంబర్‌లు ఎక్కడైతే కేటాయించారో, అక్కడ ఉచితంగానే మ్యూటేషన్ అయితే చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ముందుగా ఈ భూముల రీసర్వే అనేది ఒక గ్రామంలో సరిహద్దులు నిర్ణయించిన తర్వాత, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రభుత్వ భూములకి ముందుగా రీసర్వే అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత వారు ఆ గ్రామంలో ఒక గ్రామ సభ అయితే కండక్ట్ చేసి రైతులందరినీ కూడా పిలిచి, వారికి నోటీసులయితే అందజేసి, తర్వాత రైతుల భూములకు కూడా ఈ రీసర్వే అయితే చేయడం జరుగుతుంది.